వేడి వేడి అన్నంలోకి మొదటి ముద్ద పచ్చడితో తింటే చాలా బాగుంటుంది కదా. మరి ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. బీరకాయ పొట్టు తీసేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కలు, 2 టమాటా ముక్కలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి. కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోండి. బీరకాయ ముక్కలు మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మిర్చిని గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి బీరకాయ ముక్కలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి పోపు వేయడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఈ పోపుని పచ్చడిలోకి వేసి మొత్తం అంతా కలుపుకోండి. అంత టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్